అందరికీ నమస్కారం. ఈ రోజు కథ ఎద్దు నీతి. అది ఒక మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఒక కుటుంబం ఉండేది. ఆ కుటుంబ పెద్ద సుందరయ్య, అతని భార్య పేరు లక్ష్మి. సుందరయ్య లక్ష్మిలకు 2 పిల్లలు ఉన్నారు. అందరూ కలిసి ఒక చిన్న గ్రామంలో నివసిస్తూ ఉండేవారు. ఆ గ్రామం పేరు వీరభద్రవరం. సుందరయ్యకి తన భార్య పిల్లలతో పాటు ఒక ఎద్దు కూడా ఉండేది. ఆ ఎద్దు అంటే సుందరయ్యకి చాలా ఇష్టం. సుందరయ్య పిల్లల్లాగానే ఆ ఎద్దును కూడా బాగా చూసేవాడు. సుందరయ్యకి తన సొంత ఊరిలో 2 ఎకరాల పొలం ఉండేది. దాన్ని సాగు చేస్తూనే సుందరయ్య అతని కుటుంబం జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. ప్రతిరోజు ఆ ఎద్దును తీసుకువెళ్ళి పొలం పనులు చేయిస్తూ జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. ప్రతిరోజులాగానే సుందరయ్య అతని భార్య ఎద్దును తీసుకొని పొలం వెళ్ళి పొలం పని చేసుకొని అయిపోయాక ఇంటికి తీసుకొచ్చి కట్టేసేవారు. ఒకరోజు ఎద్దు పెరట్లో గడ్డి మేస్తూ ఉండగా దాని ముందు ఒక కాకి వచ్చి వాలుతుంది. కాకి ఎద్దుతో ఇలా అంటుంది, మిత్రమా, నువ్వు ఎంత వెర్రివాడివి. నీ మెడపై కాడి నుంచి పగలంతా చాకరీ చేయించుకొని సాయంత్రానికి 4 గడ్డి పరకలు కొంచెం కుడితి నీ మొఖాన్ని పాడేస్తున్నారు. నువ్వేమో దానికి పొంగిపోయి ఒళ్ళంతా హోనం చేసుకుని నీ కాళ్ళు అరిగిపోయి మెడ ఉరిసిపోయి మచ్చలు పడేలా పనిచేస్తావు. అదే నేను చూడు, నాకు నచ్చిన ఆహారం కనిపించగానే ముక్కుతో టక్కుమని పట్టేస్తాను. అది ఎవరిదైనా ఎలాంటి వారిదైనా పట్టించుకోను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు. ఇంక నుంచి ఆ రైతు దగ్గర మానేసి స్వేచ్ఛగా స్వతంత్రంగా నాలాగే బ్రతుకు అని కాకి ఎద్దుకు హితోపదేశం చేస్తుంది. దానికి ఎద్దు నవ్వుతూ ఇలా అంటుంది, మిత్రమా, నిన్నొకటి అడగనా? అప్పుడు కాకి అడుగు మిత్రమా అని బదులిస్తుంది. దానికి ఎద్దు నవ్వుతూ కాకిని ఇలా అడుగుతుంది, మిత్రమా, నీకు ఆహారం ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? కాకి దానికి గర్వంగా ఇలా బదులిస్తుంది. అప్పుడు కాకి, పగలంతా నేను ఆహారం కోసం తిరిగి సాయంత్రానికి నా గూటికి కొంచెం తెచ్చుకుంటాను. అలా తెచ్చుకున్నదే సాయంత్రం కూడా నేను నా పిల్లలో తింటాము అని కాకి బదిలిచ్చింది. దానికి ఎద్దు నవ్వుతూ ఇలా అంటుంది, మిత్రమా, నువ్వు అనుకున్నట్టు నేను విచారంగా లేను. నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సాయం చేయగా నా వల్ల ఆ కుటుంబ ఆకలి తీరుతున్నందుకు సంతృప్తిగా ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తుంది. కాబట్టి నీ సలహాలను పాటించలేకపోతున్నందుకు నన్ను క్షమించు మిత్రమా అని ఎద్దు తాపీగా చెప్పింది. ఆ మాటలకు కాకి కళ్ళు తెరుచుకుంటాయి. ఆ రోజు నుండి కాకి తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ రోజు నుంచి ఎద్దు సుందరయ్య కుటుంబంతో సంతోషంగా బ్రతుకుతుంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఉద్దేశాలని కామెంట్స్ రూపంలో పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.